వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామం నందు పెద్దాపురం గ్రామం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన 53 ఓట్లు తొలగించడాన్ని నిరసిస్తూ వాటిని వెంటనే పునఃపరిశీలన చేయాలని స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య. అక్రమంగా ఓట్లు తొలగించిన ఎంఆర్ఓ గారు, 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 అక్రమంగా తొలగించిన ఓట్లను, అక్రమంగా తొలగించిన ఓట్లను, అక్రమంగా తొలగించిన ఓట్లను, అక్రమంగా తొలగించిన కరెక్ట్గా నామలు చేయ కదా, నామలు చేయ కదా, వాళ్ళు ఎక్కడుంటే ఓటు భారతదేశ పౌరులుగా ఓటు ఉన్నారు కదా, అతను ఈ రాష్ట్ర పౌరులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు పౌరులు కదా, వాళ్ళ ఓటు హక్కు ఉండదా అంటే మీరు చెప్పిన మీరెవరు తీసేయడానికి ఓటు కూడా హక్కే కదా. వాళ్ళకి ఏదన్నా మీకు కావాలంటే మీరు రండి, నేను చేసుకెళ్తా. వాళ్ళకి అక్కడ ఏమన్నా సొంత ఇల్లు కానీ లేకపోతే అద్దెకి తప్ప సొంత ఇల్లు కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఎక్కడన్నా వాళ్ళ పేరు అట్లాగా సార్. మేము ప్రతి దానికి కూడా ఓటుకు ఓటు వాళ్ళకి తెలంగాణలో ఓటు ఉన్నట్టు రేషన్ కార్డ్స్ ఉన్నట్టు అన్ని తీశారు. ఓకే వాళ్ళు ఈ విధంగా పేపర్ మీద రాసుకొచ్చి ఈ ఓట్లు ఏంటంటే అసలు ఏంటి ఎట్లా చేస్తారు మీరు? అసలు ఏ ఆధారం ఉంది మీ దగ్గర? నిరూపించండి. ఓటు ఓటు ఇక్కడ ఎటువంటి మీరు ఏమన్నారు? శవల మీద మీరు స్టెప్ తీసుకుంటున్నారు. మీరు అన్నారు కదా శవల మీద ఇక్కడ మీరే స్టెప్ తీసుకుంటున్నారు. మీరు అన్నారు కదా మనం వచ్చి మీకు కొన్ని గ్రామాలు నివసించడంలో ఇప్పుడు 10 years ఉంటాయి సార్. అంటే వాటి మీద ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోవట్లేదు. ఓన్లీ మేము అని చెప్పి మీరే మా సమాధానం చెప్పారు. ఇలా ఉండి మీకు ప్రెజెంటేషన్ సార్ మాట్లాడారు. మీరన్న యాక్ట్లోనే బిఎల్ఓ గైడ్లైన్స్ హ్యాండ్ బుక్లో ఉంది, ఏఆర్ఓ హ్యాండ్ బుక్లో ఉంది. ఏమని డోర్ టు డోర్ కరెక్ట్గా అందరూ కూడా ఒకే చోట ఉండాలి. ఈ విధంగా కూడా దాంట్లో ఎన్ని చోట్ల చూపించండి. మా ఊళ్ళోనే తండ్రి ఒక చోట, కొడుకు ఒక చోట, భార్య ఒక చోట, వాళ్ళు ఒక చోట. మీరు ఆ గైడ్లైన్స్లోనే మీ ఇందాక చెప్పండి, ఆ దాంట్లోనే ఉంది. అది పాటించారా? ఏ గాడికి 6 నెలలు నివసించే చోట్ల ఓటు తీసేసి చెప్పారు. ఎంతవరకు పట్టగోడి కోసం ఎక్కడికైనా వెళ్తారు కదా, సిక్స్ ఫారం పెట్టిన తర్వాత తండ్రి అతను ఓటు కార్డు పెడతారు. ఆయన హౌస్లో చేస్తారు కదా, మీరు హౌస్లో చేస్తారు. దాన్ని తెచ్చి